అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కీలక ప్రకటన చేసింది ఎయిర్ ఇండియా. ఘటనా స్థలిని పరిశీలించిన ఎయిర్ ఇండియా సీఈఓ ప్రమాదంలో 241 మంది మరణించినట్లు ధృవీకరించారు. మృతుల్లో 229 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది ఉన్నట్లు ప్రకటించారు. 169 మంది ఇండియన్స్, 53 మంది యూకే పౌరులు, 7 పోర్చుగీస్ వాసులు, మరో కెనడియన్ చనిపోయినట్లు చెప్పారు. ఇక ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన రమేష్ బిస్వాస్కు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు సీఈఓ క్యాంపెబెన్ విల్సన్. ప్రమాద స్థలాన్ని ప్రధాని మోదీ పరిశీలిస్తున్నారు. అధికారులను అడిగి ప్రమాదం వివరాలు తెలుసుకుంటున్నారు. మరోవైపు బీజే మెడికల్ కాలేజీకి చెందిన భవనంపై విమానం కుప్పకూలటంతో 24 మంది మెడికోలు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది. దీంతో ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్నీఫర్ డాగ్ సహాయంతో శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. ఘటనా స్థలిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అహ్మదాబాద్కు చేరుకున్న ప్రధాని మోడీ ఘటనా స్థలిని పరిశీలించారు. సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభించింది భారత విమాన ప్రమాద దర్యాప్తు మండలి. ఇందుకోసం బ్రిటన్, అమెరికా బృందాలు అహ్మదాబాద్కు చేరుకున్నాయి. ఈ ప్రమాదంపై విచారణకు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొంది ఎయిర్ ఇండియా. ఇప్పటికే హాట్ లైన్ నంబర్ 1800569144ను అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించింది. అదే సమయంలో మీడియాకు ఓ విజ్ఞప్తి చేసింది. ప్రయాణికుల సమాచారం కోసం కేటాయించిన హాట్లైన్ నెంబర్కు ఎవరూ ఫోన్లు చేయొద్దని కోరింది. ఈ క్లిష్ట సమయంలో స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవటానికి సాధ్యమైన అన్ని వైద్య సహాయాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ప్రమాద ఘటనా స్థలానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? అహ్మదాబాద్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జరిగిన విమాన ప్రమాదానికి దాదాపు 16 గంటలు కావస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసింది. 250 పైచిలకు మంది ఇందులో దుర్మరణం చెందారు. 241 మంది ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో పాటు కింద అంటే మెడికల్ కాలేజ్ పైన ఒక్కసారిగా కూలడంతో మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా మంది మృత్యువాత పడ్డారు. వీరన్ని శవాలు కుప్పలుగా పేరుకుపోయినాయి. చాలా ముద్దలుగా అంటే ఒక్కసారి విమాన ప్రమాదం జరిగిన వెంటనే మంటలు రావడంతో ఆ బిల్డింగ్ అంతా కూడా మంటలతో వ్యాపించింది. దట్టమైన పొగ వ్యాపించడంతో ఆ మృతదేహాలన్నీ ముద్దలుగా మారినట్లు కూడా ఇప్పటికే అక్కడ ఉన్న వైద్యులు చెప్తున్నారు. అంతేకాకుండా సివిల్ హాస్పిటల్ కి పెద్ద ఎత్తున మృతదేహాలను తరలించారు. సివిల్ హాస్పిటల్ మృతదేహాలను తరలించిన నేపథ్యంలో వారి కుటుంబాల ఆర్తనాదాలు ఎవరు ఊహించలేని పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ చాలా మంది మృతదేహాలతో మా సంబంధించిన మా బంధువులు ఉన్నారు, మా చెల్లెలు ఉన్నారు, మా అన్న ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని ఆర్తనాదాలు పెడుతున్నారు. వారి కుటుంబీకులకు మాత్రం ఇంకా ఎక్కడున్నారు, చనిపోయారా, ఉన్నారా, చనిపోతే ఎక్కడుంది డెడ్ బాడీ అని వెతకడానికి కూడా చాలా టైం పడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఫోరెన్సిక్ నిపుణుల బృందం అక్కడికి చేరుకుంది. ఫోరెన్సిక్ నిపుణుల బృందం DNA టెస్ట్ చేసిన తర్వాతే మృతదేహాలకు సంబంధించి అప్పగింత ఉంటుంది. మృతదేహాలకు సంబంధించిన సంఖ్య కూడా ప్రధానంగా తెలుస్తుందని చెప్పేసి కూడా ప్రధానంగా
అక్కడ అహ్మదాబాద్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. అప్పుడు ఇప్పటికే అహ్మదాబాద్ సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఇటు సివిలేషన్ డీజీసీఏ అధికారులు కూడా ప్రత్యేకంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. కొద్దిసేపు క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్ సైట్ నిన్న ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయిన సైట్ చేరుకున్నారు. అక్కడ ఆ పరిస్థితిని అడిగి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఎయిర్ ఇండియా సైట్ క్రాష్ కావడానికి గల కారణాలేంది, ఎందుకు అంటే సాంకేతిక లోపమా, ఇంకేమైనా సమస్య తలెత్తుందా, లేదంటే ఇంకేమైనా కుట్ర దాగి ఉందనే కోణంలో కూడా ప్రత్యేకంగా దర్యాప్తు బృందం అయితే దర్యాప్తు చేస్తుంది. ఇటు వారి కుటుంబీకులను మాత్రం ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు. ప్రధానంగా ఇటు మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఒక్కసారిగా కూడడంతో అక్కడ చాలా మంది కూడా మృత్యువాత పడ్డారు. చాలా మంది గాయాలు కూడా అయినట్టు తెలుసు. గాయాలైన వారినంతా కూడా సివిల్ హాస్పిటల్ కి తరలించారు. సివిల్ హాస్పిటల్ కూడా వారికి అంతా మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ మృతదేహాల గుర్తింపు అనేది ఒక టాస్క్ గా తయారైంది. డిఎన్ఏ టెస్ట్ చేస్తే కానీ చెప్పలేమని చెప్పేసి ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులు చెప్పారు. డిఎన్ఏ టెస్ట్ వారి కుటుంబ సభ్యులు తీయాలంటే ఒకవేళ ఆ కుటుంబం మొత్తం అందులో చనిపోతే ఎవరి డిఎన్ఏ తీయాలి, ఎవరి డెడ్ బాడీని ఎలా ఐడెంటిఫై చేయాలనే దానిపైన కూడా కొంత సందిగ్ధం అయితే నెలకొంది. చాలా మంది ఒక కుటుంబం 3 పిల్లలతో లండన్ వెళ్తున్న తరుణంలో వారంతా కూడా దుర్మరణం చెందినట్లు కూడా చెప్తున్నారు. ఆ కుటుంబం సంబంధించిన డిఎన్ఏ ఎవరి సేకరిస్తే ఆ మృతదేహం అంటే కొడుకు భార్యాభర్తలు ఇద్దరంటే డిఎన్ఏ సేకరించచ్చు, మిగతా వారి ఎట్లా అనే అంశం పైన కూడా కొంత మీమాంస మొదలైంది. మొత్తానికి ఈ గుజరాత్ ఏదైతే అహ్మదాబాద్ ట్రాజడీ ఖచ్చితంగా ఒక విషాదాన్ని అనేది ఇది ఈ కొద్ది రోజుల్లో అతిపెద్ద విషాదంగా చెప్పుకోవచ్చు. ఇది ట్రాజడీ అంటే ఒక ఎయిర్ ఇండియా విమానం క్రాష్ 250 పైచిలకు మంది దుర్మరణం చెందిన ఘటన అతిపెద్ద ఘటనగా భావిస్తుంది సివిలేషన్. అంతేకాకుండా దీనికి సంబంధించి దర్యాప్తు కూడా ముమ్మరం చేసింది. ఇప్పటికే ఉన్నతాధికారులకు సంబంధించి ఆదేశాలు. అటు ఇందులో ప్రధానంగా ఇండియా ప్రయాణికులతో పాటు బ్రిటిష్ అంటే ఇంగ్లాండ్ బ్రిటిష్ సంబంధించిన లండన్ సంబంధించిన ప్రయాణికులు కూడా ఉన్నారు. పోర్చుగల్ సంబంధించిన ప్రయాణికులు ఉన్నారు. కెనడాకు సంబంధించిన ఒక ప్రయాణికులు ఉన్నారు. వారికి సంబంధించిన ఎంబసీల అధికారులు కూడా ఇప్పటికే అక్కడ చేరుకున్నారు. వారు కూడా ఎవరెవరు చనిపోయారు అని వివరాల సేకరణ చేపడుతున్నారు. వారికి సంబంధించిన అధ్యయన బృందం కూడా ఇప్పటికే అటు లండన్ నుంచి కావచ్చు, పోర్చుగల్ సంబంధించి కెనడా నుంచి చేరుకున్నట్లు తెలుస్తుంది. వారు మన భారత రాయబార అధికారులతో పాటు అక్కడ ఏవియేషన్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం వారి డెడ్ బాడీలకు సంబంధించి విషయాన్ని కూడా పూర్తిగా సేకరించి ఆ కుటుంబీకులకు డెడ్ బాడీని అప్పగించడమా లేదంటే ఏంటి పరిస్థితి దానిపైన కూడా కొంత సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే టాటా అంటే ఎయిర్ ఇండియాకి సంబంధించి టాటా గ్రూప్ ఆపరేట్ చేస్తుంది. టాటా గ్రూప్ ఇప్పటికే ఎక్స్గ్రేషియా ప్రకటించింది. చనిపోయిన కుటుంబానికి ఒక్కొక్కరికి ₹1,00,000 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అంతేకాకుండా ఎవరైనా గాయపడ్డ వారికి ఖచ్చితంగా పూర్తిగా కోలుకునే వారికి కూడా వైద్యం అందిస్తాం, మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పేసి ఇప్పటికే టాటా గ్రూప్ చైర్మన్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే బిల్డింగ్ కూలిపోయిన ఘటన ఉందో బిల్డింగ్ సంబంధించి కావచ్చు, ఆ డాక్టర్ సంబంధించి కూడా మేము ఎక్స్గ్రేషియా ₹1 కోటి ప్రకటిస్తామని చెప్పింది. ఆ బిల్డింగ్ సంబంధించి కూడా మేము ప్రత్యేకంగా బిల్డింగ్ నిర్మించిస్తామని చెప్పేసి ఆసుపత్రి యజమాని అని చెప్పింది. అయితే పోయిన ప్రాణాల విషయంలో మాత్రం ఇప్పటికీ కొంత సందిగ్ధమే ఉంది. ఎందుకంటే విమానం తేకపోయిన కొద్ది క్షణాల్లోనే ఈ విధంగా క్రాష్ కావడం అనేది అసలు ఆ చరిత్రలో చూడలేదని చెప్పేసి కూడా కొంతమంది అధికారులు చెప్తున్నారు. సివిల్ ఏవియేషన్ అధికారులు కూడా కొంత దీనిపైన అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే మేడే అంటే ఒక మేడే అనే ఒక అత్యవసర పరిస్థితులలో వాడే పదం మేడే పదం. ఆ మేడే పదాన్ని పైలట్ 3 సార్లు వాడాడు. కానీ ఆ లోపే ప్రమాదం పూర్తిగా జరిగిపోయింది. ప్రమాదం జరిగిపోవడమే కానీ అంతా కూడా క్రాష్ అయిపోయిందని చెప్పేసి కూడా అటు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ అహ్మదాబాద్ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ కావడానికి ప్రధాన కారణాలపైన కూడా ప్రధానంగా ఇప్పటికే సివిల్ ఏవియేషన్ అధికారులు ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. అటు అహ్మదాబాద్ పోలీసులతో పాటు గుజరాత్ పోలీసులు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇటు మృతుల బంధువులకు కావచ్చు, గాయపడిన వారి కోసం ప్రత్యేకంగా ఎయిర్ ఇండియా కావచ్చు, ఇటు అహ్మదాబాద్ పోలీసులు పూర్తిగా డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఒక హాట్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసి హాట్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. చాలా మంది మృత్యువాత పడిన నేపథ్యంలో వారి మృతదేహాల గుర్తింపు అనేది పెద్ద టాస్క్ అనేది మారింది. కొద్దిసేపు క్రితమే మోడీ అక్కడ చేరుకుని అక్కడ జరిగిన పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి ఏదైతే క్రాష్ అయిన స్పాట్ నుంచి సివిల్ హాస్పిటల్ చేరుకుని సివిల్ హాస్పిటల్లో వారి బంధువులను కూడా పరామర్శించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పూర్తి భద్రత కూడా ఏర్పాటు చేశారు. చాలా మంది ఎయిర్ ఇండియా అధికారులను అక్కడికి రావద్దని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎయిర్ ఇండియా అధికారులు అక్కడికి వస్తే కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున వారికి విజ్ఞప్తి చేశారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అనేది ఎందుకు జరగాల్సి వచ్చింది, అసలు దీని వెనుక ఇంకేమైనా ఉందా? ఎందుకంటే ఆ రాడార్ నుంచి కొద్ది క్షణాల్లోనే పూర్తిగా సమాచారం బ్రేకప్ అయింది. ఆ బ్రేకప్ అయిన కొద్ది క్షణాల్లోనే అప్పటికే జరగాల్సిందిగా జరిగిపోయిందని చెప్పేసి కూడా సివిల్ ఏవియేషన్ అధికారులు చెప్తున్నారు. అటు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా అదే చెప్తుంది. అంటే దీని వెనకాల ఇంకేమైనా ఉందా అనే కోణంలో కూడా ప్రత్యేకంగా తెలియజేయబోదు. అయితే 2 వింగ్స్ ఉంటాయి కాబట్టి వింగ్స్ కు 2 కూడా
ఫ్యూయల్ పెద్ద ఎత్తున నింపుతారు. ఇది దాదాపు 15 గంటల పాటు జర్నీ చేసే ఫ్లైట్ కనుక ఫ్యూయల్ కూడా పెద్ద ఎత్తున దాదాపు 80,000 లీటర్ల ఫ్యూయల్ ఉంటుంది. ఆ ఫ్యూయల్ ఒక్కసారి బ్లాస్ట్ అయ్యి అది మంటలు చెలరేగాయి అని చెప్పి దీనివల్లనే మృత్యుల సంఖ్య పెరిగింది అనేది కూడా ఇప్పటికి ఒక అంచనాకు వచ్చారు. ఏదైతే మృత్యువాత పడ్డ మృతదేహాలకు సంబంధించి గుర్తింపు అయితే కొనసాగుతుంది. ఇటు ఫోరెన్సిక్ నిపుణుల బృందం అప్పటికే అక్కడికి చేరుకొని వైద్య పరీక్షలు కావచ్చు, DNA టెస్టులు అయితే చేస్తున్న పరిస్థితి చూసిందిరా. రైట్, థ్యాంక్ యూ లెవిల్.